హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడినా చాలు ట్రాఫిక్ సమస్యలు నగరవాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, కొండాపూర్, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. వర్షం కారణంగా రహదారులపై వాహనాల రద్దీ పెరిగి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం 1 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి కూడా గంటల సమయం పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సమయంలోనూ, సాయంత్రం ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలోనూ ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకి పెరుగుతున్న వాహనాల సంఖ్య, వర్షాకాలంలో ట్రాఫిక్ నిర్వహణ సవాళ్లు నగర రాకపోకలకై ప్రభావం చూపుతున్నాయి. హైటెక్ సిటీ, కొండాపూర్, కొత్తగూడెం ప్రాంతాల్లో వర్షం పడితే ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుందో మా ప్రతినిధి పవన్ తెలియజేస్తారు. హైదరాబాద్లో వర్షం కురిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే నిన్న కురిసిన ఒక చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అంతా కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయింది. మనం ప్రజెంట్ ఒక హైటెక్ సిటీ, కొత్తగూడ, కొండాపూర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే మాత్రము చిన్న చినుకు పడితే చాలు పూర్తిగా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల మేరకు ఒక ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ట్రాఫిక్ క్లియర్ కావాలంటే కూడా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇటు ట్రాఫిక్ సంబంధించిన విభాగం కూడా చేయాల్సి ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు హైటెక్ సిటీ చౌరస్తా కావచ్చు, మన కొత్తగూడ చౌరస్తాలో ఎప్పుడు చూసినా కానీ ఈ యొక్క చిన్నపాటి వర్షానికి మాత్రము ఒక్కొక్క వాహనం కూడా ఇటు సిగ్నల్ దాటాలంటే కూడా దాటలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇప్పుడు కేవలము అంటే వర్షం లేని పరిస్థితుల్లోనే చూస్తే దాదాపు 2 కిలోమీటర్ల మేరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటిది ఈ యొక్క వర్షం పడితే చాలు 4-5 కిలోమీటర్ల వరకు కూడా ఇదే తరహాలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇక్కడ వర్షం పడితే మాత్రము దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వాటరు తొలగించి ఒక ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పి మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క హైటెక్ సిటీ అంటే చాలు పూర్తిగా ఐటీకి సంబంధించిన కంపెనీలు ఉంటాయి. ఇక్కడ వేలాది లక్షలాది మంది ఉద్యోగులు ఈ యొక్క హైటెక్ సిటీ ప్రాంతానికి కూడా వస్తుంటారు. అలాంటి ఈ యొక్క ప్రాంతాలకు వస్తున్న ఉద్యోగులు మాత్రము ఇటు రాత్రి వేళల్లో ఇంటికి వెళ్ళాలంటే చాలా నరకయాతన పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అవ్వడము, అంతేకాకుండా రోడ్లు సరిగా లేకపోవడము, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి వర్షం పడితే మాత్రము దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా పోలీసులు ప్రధానంగా దీనికి సంబంధించి చూస్తున్నారు. కొంతమంది భారీ వర్షం పడితే వాహనాలు మాత్రము ఇటు చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు కాబట్టి చాలామంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షం పడితే మాత్రము దాదాపు 10 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు చాలాసార్లు కూడా వీరు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ యొక్క వర్షపు నీరు రోడ్లపైన నిలిచి ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యాత్మకమైన ప్రాంతాలను కూడా గుర్తించారు. అక్కడ దీనికి సంబంధించి వాటర్ వెంటనే తొలగించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా సమావేశంలో మాట్లాడుకున్నారు. కానీ మాత్రం అవి మాట్లాడుకున్నారు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఎక్కడ కూడా ఆచరణలో తీసుకురాలేదని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే హైటెక్ సిటీ మాత్రం ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్తో ఉంటుంది. అలాంటిది వర్షం పడితే మాత్రము ఇక్కడ ఒక్కొక్క వాహనం కూడా అటు కొద్ది దూరం ప్రయాణించాలంటే కూడా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.